సో టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు రోజా గారిని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారు, గాలిముండ అనే విధంగా మాట్లాడారు. సో మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వీడు కూడా సంస్కారహీనుడా ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఈ సాంప్రదాయం వైఎస్ఆర్సీపీలో ఉంది. సాంప్రదాయాన్ని దాటి మనం సంస్కారంగా మాట్లాడాలని చెప్పవలసిన వాళ్ళు మనం కూడా ఆ మాట మాట్లాడితే రేపు పొద్దున్న మనల్ని విమర్శించడానైనా ఉందా? కాబట్టి ఒక ఆడపిల్ల అది బుద్ధి లేకుండా మాట్లాడింది పక్కన పెట్టండి. ఫస్ట్ మనమైనా మనకైనా బుద్ధి ఉండాలి కదా, ఇష్టానుసారం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆమె ఏదో అన్నది, ఆమె సంస్కారం అంతే. ఆమె ఎప్పటి నుంచో సంస్కార విహీనురాలుగా మారిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. మరి నీకేమైంది? పోయే కాలం నీకు వయసు ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, మరి నువ్వైనా మారాలి కదా. ఇప్పుడు ఏదో రోజా అన్నదని చెప్పేసి వాళ్ళు నువ్వు కూడా గాలిముండా అని అన్నావంటే ఎంత కుసంస్కారం నువ్వు. కాబట్టి సమాజంలో రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే సమాజానికి మంచి జరుగుతుంది, యువతకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే రోజా గారు కూడా ఒకప్పుడు గాలినా కొడుకులు గెలిచి అని చెప్పేసి ఒక వాడు మాట్లాడారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి భార్యని కూడా అవకాశాల కోసం ఎంతమంది దగ్గర పడుకున్నా అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడారు. సో మరి అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం తప్పేమి కాదనే విధంగా కూడా చాలా మంది అంటారు. ఇప్పుడు తప్పు కాదని సమర్థించినందువల్ల తప్పు కాకపోదు మిత్రం. నేనేమంటానంటే అది తెగని గాలిపటం లాంటి ఆడది రోజా కాదని ఎవడు అండు. ఆమె వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోయిందని చెప్పడానికి కూడా ఎవడో కూడా కాదండి. ఎందుకంటే ఆ మురుక్కాలం లాంటి ఆ నోరు, ఆ కంపు కొట్టే ఆ నోరు, ఆ నీచ రాజకీయం, ఆమె రాజకీయాల్లో మొదలైన దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళని కానీ ఉన్నత వర్గాల వారిని కానీ తిడుతూ చిన్నగా దిగజార్చాలని ప్లాన్లు ఎక్కువగా చూస్తూ ఉంటుంది. ఎంత గొప్పవాడిని అయినా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాడి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళని ఏదో చేసేయాలా, మనమేదో రాజకీయంగా ఎదిగిపోవాలనే కుసంస్కారి ఈ రోజా అనే ఆమె. సరే ఆమె మాట్లాడుతుంది, ఆమె ఆ గుణం అంటే దాని బతుకంతే అని చెప్పి చాలామంది చీచి రోజా రోజా నువ్వు కూడానా అని పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ అన్నాడు. అలాంటప్పుడు ఇంక అందరూ అన్నారు అది వదిలేసేయాలి కదా. ఇప్పుడు మరి అంత పెద్ద పెద్ద మాటలు నారాయణ రెడ్డి గారు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం. కక్షలకి కార్యపణ్యాలకి బూతులకి పోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని బట్టే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే మనకు పట్టదైనా మీరేమో దేవుళ్ళ ఏంటి? కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా, ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మాట్లాడారు. నారాయణ రెడ్డి గారు మీ బూతులు ఎక్కువ అవుతున్నాయి, అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి వీళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది. నువ్వు మామూలుగా అనేసి పోతావు. ఆమెతో బుద్ధి లేకుండా వాగిందని నీకు బుద్ధి లేదా? మరి వయసు పెరిగిపోయింది, 60 దాటిపోయి ఉన్నావు, నీకైనా సంస్కారం ఉండాలి కదా. కాబట్టి రాజకీయాలలో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప ఇలా దిగజారిపోయి నీచమైన కామెంట్లు చేసి వాళ్ళు మాట్లాడారు కదా మేము మాట్లాడితే తప్పేముంది అనుకుంటే ఇంక మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి. కాబట్టి బుద్ధిగా మసులుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? సహస్ర త్రిముల శెట్టి. మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అసలు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. అయితే ఆనం వెంకటరమణారెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత మన రోజా గారిని ఉద్దేశించి గాలిముండ అంట అసలు ఏం చేస్తావు అనే విధంగా ఒక మాట అన్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? ఏమండి, ఆనం వెంకటరమణారెడ్డి గారు అంటా ఏంటండి అనేయడమే. ఆవిడ గాలికి గెలిచారు, గాలి నా కొడుకులని కూటమి ప్రభుత్వాన్ని తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిందంట ఆవిడ బుద్ధి, ఆవిడ బ్రెయిన్. అంటే గాలి గెలిచారు, గాలి నా కొడుకులు అంటే ఈ కొడుకులందరూ ఏం కొడుకులేనా అంటే గాలితోనే కదా అర్థం ఇక్కడ. అందుకనే గాలి ముండ అంటా కాదు అనేయండి. అన్న తర్వాత చూద్దాం ఈవిడ చేసిన అల్లర్లు, ఈవిడ చేసిన మాటలు, ఈవిడ విసిరినటువంటి మాటలు తరిమి కొడదానని చెప్పింది. ఇప్పుడు 2023లో చంద్రబాబు నాయుడు నేనను పవన్ కళ్యాణ్ నేనంట తరిమి కొట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వరకు అని. కానీ ప్రజలు ఆమెనే తరిమి కొట్టారు. సరిపోదా ఇది? ముండా అంట, గాలి ముండా అంట, ఆ ముండా అంట, ఈ ముండా అంట అని అనొద్దు. ఏదైనా ఉంటే అనేసేయండి. అనేసిన తర్వాత రిప్లై ఏమొచ్చిందో తర్వాత చూద్దాం. అప్పుడు ఆమె ప్రజలు మనమే తిరగబడతారు, మన ప్రజలు ఆమె మీద తిరగబడతారు. కూటమి ప్రభుత్వ ప్రజలు ఆమె మీద తిరగబడతారు, ఆమె ప్రజలు కూటమి ప్రభుత్వం మీద తిరగబడతారు. ఎవరిళ్ళు ఎవరు పగలగొడతారో, ఎవరు ఒళ్ళు ఎవరు పగలగొడతారో తెలిసిపోద్ది.
అంతేగాని అంట చేస్తా చెందుతానని ఎప్పుడు మాట్లాడొద్దు. మేడం ఇప్పుడు ఏదైనా కూడా ఒక ఆడపిల్లలు అనడం తప్పే కదా అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఏం చెప్తారు? అసలు ఆడపిల్లలా ఉందారా? ఆడపిల్లలా ఉందారా? ఒక మాట చెప్పండి రా. ఆడతనం అనేది ఆమె దగ్గర ఎక్కడుందో నాకేం కనిపిస్తలేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, సెల్వమణి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఒక ఆడపిల్ల, ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పుడు ఆమె ఒక మహిళ. ఈయన ఎప్పుడైతే తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడో అప్పటికి కూడా మహిళనే, కాదనేది లేదు. ఎప్పుడైతే వైసీపీకి వచ్చిందో అప్పుడు ఆవిడ దగ్గర ఆడతనమే కనపడతలేదు. ఏంటంటే సిగ్గు కోసం చీర కట్టుకొని తిరుగుతుందో లేకపోతే ఏం కట్టుకొని తిరుగుతుందో తెలియదు, కానీ ఆడతనం అన్న మాటే ఆమె దగ్గర లేదు. ఇప్పుడు అంటే అన్నారు కానీ ఒక ఆడపిల్లని పట్టుకొని అలా అనడం తప్పు అని. ఆ ఆడపిల్ల ఎన్ని మాటలు అనింది, ఎక్కడెక్కడ ఆడవాళ్ళని బయటకు లాగింది, ఇవన్నీ మర్చిపోయారా? అనేవాళ్ళకు కూడా ఆలోచన ఉండొద్దా? ఎవరెవరు పెళ్ళాలని బయటికి లాగింది? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడేంత అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. నారా లోకేష్ గారి వైఫ్ గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. చిరంజీవి గారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఉందా ఏమకి? ఏమో మాట్లాడింది. ఆ రోజే చిరంజీవి గారే ఆమెని ఎలాగంటే సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టినట్టయితే ఏ పేడపెడకలో చేసుకుంటూ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇవ్వకుండా రాజకీయాల నుంచి ఆమెను తరిమి కొట్టినట్టయితే ఏ బర్రెలు కడుక్కుంటానో ఉండేది. ఇవన్నీ లేకుండా ఆయన ఆ రోజు సినిమా రంగంలో అవకాశం ఇచ్చి ఎదుగుతారులే ఆడపిల్లలని, అక్కడ ఆడపిల్లలని చిరంజీవి గారు ఆలోచించారు. ఏదో రాజకీయంలో ఎదిగిద్దిలే అని ఆడపిల్ల అని చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఇస్తే ఈవిడ నెత్తి మీద ఎక్కి నాగబాబు డాన్స్ చేసింది. అట్టంటే ఈవిడ దగ్గర ఆడతనం అనేది ఎక్కడుంది? ఆడపిల్ల అంటానికి అవకాశం ఎక్కడుంది? మేడం ఇప్పుడు వైసీపీ పాలనలో వాళ్ళందరూ కూడా ఇట్లా మాట్లాడారు కాబట్టి వాళ్ళ పార్టీ అనేది ఇప్పుడు పడిపోయింది. సో ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడితే వీళ్ళకి డిఫరెన్స్ ఏంటని కూడా అంటున్నారు. వాళ్ళంతా గలీజ్ మాటలు తిట్టలేదయ్యా. బోరుగడ్డ అని లెక్క తిట్టలేదు, మన ఎవరు పోసాని కృష్ణమురళి లెక్క తిట్టలేదు, తర్వాత ఎవరు మన వంశీ పేరుని నాని లెక్క తిట్టలేదు, కొడాలి నాని లెక్క తిట్టలేదు, వల్లభనేని వంశీ లెక్క తిట్టలేదు. ఇంత తిట్టరు, ఎందుకంటే వాళ్ళు మనుషులు, కాస్త కోస్త అన్నం తింటున్నారు. మరి వీళ్ళకి మళ్ళీ అంతా ఇడిసేసి తిరిగేటంతటి ఇదైతే కారు. అటువంటిప్పుడు ఏంటంటే కొద్దిగా ఆలోచించి టీడీపీ కూటమి ప్రభుత్వ నాయకులకి ఒకటే మనవి చేస్తున్నానండి, నేను ఆలోచించి అనేయండి, ఆలోచించి ఎక్కడ మనం మాట్లాడితే అది మనకు రిటర్న్ రాకుండా ఉంటుందో ఆలోచించి మాట్లాడండి. అనేది ఏదైనా ఉంటే అనేయండి. మీ కడుపులో పెట్టుకొని మీరు కలవగంటా కూర్చోవద్దు, హీరోయిన్ అవుతానా అని. ఇది కాదు, మీకు ఇష్టం వచ్చిన మాట మీరు అనేయండి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో పట్టుకొని ఎటువంటి అల్లరి చేసింది, అప్పుడు లేదా ఆవిడ దగ్గర ఆడతనము? అప్పుడు ఏమైపోయింది ఆవిడ దగ్గర ఆడతనం? చంద్రబాబు నాయుడు గారిని అల్లరి చేసినప్పుడు నారా లోకేష్ గారిని ఎన్ని మాటలనింది, అప్పుడు లేదా ఆవిడ దగ్గర ఆడతనం? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు ఆడపిల్ల అంటారు ఏంది? చీర కట్టుకుంటే అందరూ ఆడవాళ్ళేనా? ఇప్పుడు చక్కగా చీరలు చాలా మంది కడుతున్నారు. మరి బ్రో రీసెంట్గా మన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు రోజాను ఉద్దేశించి గాలిముండ అంట అనే విధంగా మాట్లాడారు. సో మరి దాన్ని తప్పనుకుంటున్నారా లేకపోతే రైట్ అనుకుంటున్నారా? అది మొండని మీరు అనుకుంటున్నారా? దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటో ఎవరికి తెలియదు. అది అమ్మాయి అబ్బాయి ఎవరికి తెలియదు. అది ఆడే మాటలుగా చేసే పనులకి ఈరోజు అన్నాడంటే ఎంతవరకు కరెక్ట్ అన్నాడు. అతను కూడా తప్పే, ఎందుకంటే సీనియర్ నాయకుడు ఉండి ఆ పాలిటిక్స్ వెనక్కి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ ఉండి కూడా వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, కరెక్ట్ అయింది. కానీ ఆమె చేసే పనులు, ఆమె చేసే అసెంబ్లీలో మాటలు అది ఆడదాయో తెలియదు, మగదాయో ఏమంటారో దాన్ని అనకూడదు. ప్లస్ అది వేరే కథ. కాకపోతే అన్నదంటే చాలా విషయాలు ఉన్నాయి వెనక్కి. ఇది ఈ రోజు అన్నారు, ఇంకా ఒక్కటే అన్నాడు ఆయన ముండదని బోల్డ్ మాట్లాడచ్చు, దాని గురించి చెప్పలేని కూడా అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే ఆమె చేసిన పనులు, పవన్ కళ్యాణ్ నారా ఏటి మాట్లాడిందో, చంద్రబాబు ఏటి మాట్లాడిందో, నారా లోకేష్ గురించి ఏం మాట్లాడిందో అది చిన్న పిల్లడితో సహా తెలుసు ఈరోజు. అందుకే అంత బాధ అనిపించారు అన్నాడు. లేదంటే ఆయన ఎందుకు అంటాడు? అంత సీనియర్ నాయకుడు, అతని నోటి నుంచే వచ్చిందంటే చిన్నోడి నోటి నుంచి కూడా వస్తుంది దాని గురించి మాట్లాడడం మనతో మనకు పోరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు అసెంబ్లీ అని చూడకుండా, మీడియా అని చూడకుండా ఎక్కడ చూసినా కూడా ఆమె నోటికి అడ్డు అదుపు లేకుండా
ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఆమె ఒక ఆడదాన్ని మర్చిపోయి కూడా ఆడవాళ్ళ గురించి ఎంతో పచ్చి బూతులు మాట్లాడారు. అవును. సో అట్లాంటి వ్యక్తిని ఇట్లా అనడము తప్పు కదా అని కూడా కొంతమంది అంటున్నారు. సో నిజంగానేనా? తప్పు కాదు కదా. ఎందుకు తప్పు? ఆమె మాటలు ఆమెకే తిరిగి రివర్స్ పెడతారు కదా, లేదంటే ఎందుకు తప్పు? ఆమె ఇంకా చాలా చాలా బండబూతులు మాట్లాడారు, కానీ ఇది ఒకే ఒక మాట్లాడేసరికి పెద్ద ట్రోలు పెద్ద విషయం అవుతుంది. అలా అయితే ఆమె అసలు రాజకీయాల్లో ఉండకూడదు, సినీ ఇండస్ట్రీలో ఉండకూడదు. ఆమె ఈ టైంకి పైన చూడాలి మన అందరం. ఆమెకు ఒక కొబ్బరిగా పెట్టి, అమ్మ తల్లి నువ్వు నమస్కారం అమ్మా, ఇండస్ట్రీలో ఎందుకున్నావు నువ్వు, ఇండస్ట్రీ పరుగు పోయింది, రాజకీయాలు పరుగు పోయింది అని చెప్పేసి మనం మాట్లాడాలి. కానీ దాని గురించి అన్నాడు. వైసీపీ పార్టీ ఈ విధంగా పడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా రోజా అంటారు. అమ్మ తల్లి దాని దండము దాని నుంచే పోయింది, వైఎస్ఆర్సీపీ దాని నుంచి పోయింది. అందులో ఆ లేడీస్ అది ఒక్కదే ఉందా? విడిది రజనీ గారు లేరా, మా పుష్ప శ్రీవాణి గారు లేరా? వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇది పెద్ద ఆఫీస్ రెడ్డి, ఎవరికి ఆఫీస్ రెడ్డి? జగన్ గడికి ఇంకా ఎంతమందికో ఏది ఉంటే వాళ్ళ గురించి బయట మాట్లాడుకోవాలి కానీ తెప్పించి మీడియాలో మాట్లాడదు, బయట మాట్లాడదు కదా. ఎవడైనా ఒకటే, ఈరోజు నేను అవ్వచ్చు, రేపు నువ్వు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. అది కరెక్ట్ కాదు కదా ఎవడు మాట్లాడింది అని. అదే ఉంటున్నాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఏ విధంగా మాట్లాడారో తెలుసు. సో వాళ్ళ వల్లనే పార్టీ పడిపోయింది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడితే వీళ్ళ పార్టీ కూడా ఎఫెక్ట్ పడవచ్చు అని కూడా. అది కూడా మీరు కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ ఈరోజు నిన్న జరిగిన విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మాట్లాడి అతని గురించి కూడా ఆ విషయం గురించి మాట్లాడతారు. మనకు అవసరం లేదు అవన్నీ చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకులు ఉండి ఆయన ఏం మాట్లాడు, ఎందుకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా మాట్లాడిన కూడా ఈరోజు ఒక మాట అనలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా మాట్లాడినారు. 3 పెళ్ళిళ్ళు ఈ అమ్మాయి వీళ్ళు చేశారు, వచ్చే లేకపోతే వీళ్ళు పడుకుంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి, అర్థం కావట్లేదు. అది చాలా మాట్లాడింది అని. 3 పిల్లలు దేనికి చేసుకుంటావు అవన్నీ అందరికీ తెలుసు. చాలా విషయం. ఈరోజు ఆడికి మొగుడే కూర్చున్నాడు దానికి. ఈరోజు అది పెళ్లి చేసుకుంటుందేమో రేపు వీళ్ళుండు చెప్పలేము. దానికి ఏడు కావాలి, డబ్బు కావాలి, 10 కావాలి. అది లేకపోవడం మైండ్ పనిచేయక రోడ్ల మీద తిరుక్కొని ఏదేదో మాట్లాడుతుంది. మళ్ళీ టీవీలోకి వెళ్ళింది. దానికి ఎంత సిగ్గు లేదు. జనాలు ఫస్ట్ చూస్తాను కదా, వాళ్ళకి కూడా ఇది లేదు అనుకోండి. చెప్తే సపోర్ట్ చేయకూడదు, ఉండని తొక్కాలి. ఎలా తొక్కాలంటే మామూలుగా తొక్కకూడదు. ఇంకా మా ఈ జగన్ గోడికి ఎంత బుద్ధి లేదో నాకు అర్థం అవ్వట్లేదు. దాన్ని తీసిస్తే ఇంకా సీట్లు రావచ్చేమో. సగమేటి 90% పోతుంది, 10% నెక్స్ట్ గెలిచే అవకాశం ఉన్నాయి వాడికి. దాన్ని తీయకపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు ఇంటికి, చూడక్కర్లే. సో ఈ విధంగా మాట్లాడే వాళ్ళందరినీ తీసేస్తే వైసీపీ పార్టీ మళ్ళీ మంచి పుంజుకునే అవకాశం, మంచి పుంజుకుంటుంది అంతేగాని గెలవదు, 100% గెలవదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడి దగ్గర. అటు బ్యాచ్ నడుస్తుంది, అతను సార్ కదా, వీళ్ళందరూ ఏజెంట్లు వీళ్ళందరూ అందుకు.